भारतीय जनता मजदूर संघ दक्षिण भारत की 100% लाभ देश के श्रमिकों को मिले, हम उसके लिए कार्यरत हैं। वॉलंटियर के रूप में हम लोग काम कर रहे हैं और उसके पीछे आशय केवल ये है कि पहले की सरकारों में प्रधानमंत्रियों ने कहा कि 1 रुपया भेजते हैं तो 15 पैसा मिलता है। वर्तमान सरकार 1 रुपया भेज रही है और 100% 1 रुपया सबको मिल रहा है और वो मिलता रहे, उसमें किसी प्रकार की कोई कोताही ना हो। इसलिए हमारे वॉलंटियर्स वो पूरे देश में काम कर रहे हैं। जो भी योजनाएं हैं उसमें कहीं बेईमानी ना हो, उसके लिए हम लोग काम कर रहे हैं और उसके बहुत अच्छे परिणाम निकल रहे हैं। हम अभी पिछले दिनों होमगार्ड के लिए हमने काम किया। होमगार्ड के कुछ नियमों में परिवर्तन करा जाए ताकि वो परमानेंट बन सके, परमानेंट श्रमिक का लाभ उनको मिल सके, जो कि 1946 के बाद में अभी तक वो परमानेंट नहीं है। उसके लिए हमने योजना चलाई और लगभग 7 लाख पत्र भारत सरकार को भेजे। ठीक इसी तरीके से मैं जब यहाँ आया तो यहाँ पर कुछ खनन की जो है समस्या, जो माइनिंग की जो प्रॉब्लम है वो देखने में आई। कुछ माइंस जो हैं वो अभी चालू नहीं है, जिसके कारण से जो श्रमिक माइंस में काम करते हैं उनको काम से वंचित रहना पड़ रहा है। अभी मेरी कल मधु जी से बात हुई तो भारत सरकार को हम पत्र लिखेंगे कि ये माइंस का जो काम यहाँ पर रुका हुआ है वो पुनः चालू हो, ताकि जो श्रमिक बेरोजगार बैठे हुए हैं, जिनके पास में इसी से ही आवक है, इसी से कमाने का जरिया है, वो सुचारू रूप से आगे चल सके। तो मैं समझता हूँ कि भारत सरकार जो है इस पर ध्यान देगी और जल्द से जल्द वो माइंस जो है, माइनिंग का काम पुनः शुरू हो पाएगा। इसी तरीके से हम सभी वॉलंटियर्स जो हैं वो श्रमिकों के हित संरक्षण के लिए यहाँ पर अनवरत काम करेंगे। आज मधु जी ने पूरी टीम का यहाँ पर गठन भी किया है। आगे बहुत बेहतरीन यहाँ पर काम दिखाई देगा, जनता को लाभ मिलेगा। इसी आशय के साथ में मैं सबको धन्यवाद देता हूँ। शुभकामनाएं। मना నేషనల్ ప్రెసిడెంట్ అయిన బీజేఎంఎస్ నేషనల్ ప్రెసిడెంట్ ప్రశాంత్ చాటవా జీ గారు మన గూడూరుకి ఇచ్చేశారు. ముఖ్య విశేషం ఏంటంటే ఈ మజ్దూర్ సంఘ్ అంటూ ఏంది, అది ఏ కార్యక్రమాలు జరుగుతాయి, శ్రామికులకి ఏమి మనం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ సహాయాలు కానీ ఏదైనా అంటే దాని గురించి అవగాహన సదస్సు కొరకు వచ్చారు. ఆ సందర్భంలో నిన్న నైటు మన నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయనంటే ప్రథమంగా మైనింగ్ సమస్య నేను తెలియపరిచాను. వెంటనే సారు స్పందించి రాష్ట్రపతి గారికి మెయిల్ పెట్టడం, ఇక్కడ జరుగుతున్న మైనింగ్ విషయాలు అన్నీ ఒక పేపర్ మీద రాసి లేఖ రూపంలో మా రాష్ట్రపతి గారికి ఫార్వర్డ్ చేశారు. అక్కడి నుంచి వెంటనే కూడా రిసీవ్డ్ అనే కాపీ వచ్చింది. మరియు కిషన్ రెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఇక్కడ ఉండే మెయిన్ సమస్య మైనింగ్ 5 లక్షల మంది లేబర్స్ అంటే కూలి వాళ్ళు నష్టపోతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. ఏదో కొన్ని తాత్కాలికంగా ఓపెన్ చేసామంటే ఓపెన్ చేసాం, ఏదో వర్క్ జరుగుతుందంటే వర్క్ జరుగుతుంది అనే విధంగా కొన్ని మైనింగ్స్ వరకు ఓపెన్ చేస్తున్నారు. అదే విషయమై ఈ రోజుకి కూడా మేము అప్పుడు యూనియన్లో ఉన్న ఎండిఎల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఇదే విధంగా ఆ మైనింగ్ విషయం మీదే మన పెద్ద ఆయన గారికి మేము విన్నపించుకున్నాము. ఆ సమస్యని తొందరలో దాన్ని పరిష్కారం చూపుతారని తెలియపరిచారు. మన నేషనల్ ప్రెసిడెంట్ ఆదేశాల ప్రకారం మన జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కమిటీలు వేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులని, సెక్రటరీలని, ప్రధాన కార్యదర్శులని, ఉపాధ్యక్షులని వేయడం జరిగినది. మన ఆంధ్రప్రదేశ్లో 15 జిల్లాల్లో అధ్యక్షుల్ని, స్టేట్ పదవుల్లో 4